హాయ్ అండి. కల్పన తెలుగింటి వ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈ వీడియోస్ పెట్టకైతే చాలా రోజులైపోయింది గదా! బాబుకి ఫీవర్ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అదే లాస్ట్ వీడియో. వీడియోస్ అయితే పెట్టలేదు గానీ, షార్ట్‌లో అయితే మీకు షేర్ చేసుకుంటూనే ఉన్నాను. ఎలా ఉంది ఏంటనేది. బాబుకి తగ్గిన తర్వాత పాపకు కూడా రావటం, ముగ్గురికి జ్వరం అనేసి ఇబ్బంది పడుతూ ఉండటం, వాళ్ళ కోసం నేను చేసిన రెసిపీస్ అని ఏదో ఒకటి మీ అందరితో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. షార్ట్‌లు ఎవరైనా చూడకపోతే చూస్తూ ఉండండి మధ్య మధ్యలో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏకాదశి రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు సాటర్డే కదా! అందుకనేసి ఇంట్లో పూజ చేసుకొని ఉపవాసం కూడా ఉన్నాను. ఇక మా బావ చేత బాగా 4 అక్షింతలు కూడా వేయించుకున్నా అనమాట. ఎందుకనేది ఈ వీడియోలో చెప్తాను. ఒక్కటి మాత్రం నిజం, ఏది చేసినా వాళ్ళ కోసమే చేస్తాము. కానీ ఎందుకో వాళ్ళకది అర్థం కాదు. నేనసలు ఏం చేసినా అనేది చెప్తాను. ఇక ఇప్పుడు నేను చూస్తున్నారు కదా! ఇదైతే శివాలయం అనమాట. నిన్నటిదాకా కార్తీక మాసంలో శివాలయము ఎంత రష్‌గా ఉందో మీ అందరికీ తెలిసిందే. అసలు ఫుల్ బిజీ అనమాట. అసలు కాలు పెట్టనీకి లేదు. దర్శనం చేసుకోవాలన్నా కూడా క్యూ లైన్‌లో నుంచొని వెయిట్ చేయాలి. కానీ ఈరోజు చూసినారు కదా! అసలు ఎవ్వరూ లేరు. ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఎంత రష్‌గా ఉందో చూడండి, మీకు చూపిస్తున్నాను. నేనైతే అనుకోలేదనమాట ఇంత రష్ ఉంటుందని. బావకి కూడా తెలీదు ఇంత రష్ ఉంటుందని. ఆయన కూడా ఏమనుకున్నారంటే ఎంబటే వెళ్ళి దర్శనం చేసుకొని ఎంబటే వచ్చేయటమే, ఇంటికెళ్ళిపోవటమే. ఇంకా ఎక్కడ కూడా ఆగే పని లేదు. నువ్వు ఫోన్ తీసి వీడియో షూట్ చేసినావంటే అస్సలు మంచిగా ఉండదు అని చెప్పినారు. నేను సరేనని చెప్పిన. ఎందుకంటే ఏముండదు, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయటమే అని చెప్పినారు. సరేలే అని చెప్పి నేను కూడా సైలెంట్‌గా ఉన్నాననమాట. ఇంక తీరా గుడి దగ్గరికొచ్చి, అంటే తను కూడా ఎప్పుడు చూడలేదనమాట ఈ గుడి. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడో డేలో చూసినారంట. ఇక్కడ గుడుంది పోదాంలే అన్నారు. సరేనని చెప్పా. సాటర్డే కదండీ! వెంకటేశ్వర గుడికెళ్దాము, ఏకాదశి మంచిది అంటే, సరే నేను చూసినాను ఒక గుడి, ఎళ్దాంలే అన్నారు. సరేనని చెప్పి వచ్చామనమాట. తీరా మేము వచ్చింది సాయంత్రము 6 గంటలకి. వచ్చేటప్పటికి రోడ్‌లో నుంచి గుడి దాకా ఫుల్ రష్ అనమాట. ఇక అది చూసినాక మా వారు ఏం చేసినారంటే, బాబుని తీసుకొని నువ్వెళ్ళు, నేను బయటే ఉంటాను, నాకు పని ఉందని చెప్పేసి మా ఇద్దరిని గుడికి పంపించి తను మాత్రం బయటికెళ్ళిపోయారు. గుడి చూస్తున్నారు కదా! ఎంత మంచిగా డెకరేట్ చేసినారో. వెంకటేశ్వర స్వామి గుడండి ఇది. అలాగే పైన గోపురం పైన మనకి ఆహ్, చంద్రుడు కనిపిస్తున్నాడు చూడండి. ఎంత చక్కగా కనిపిస్తున్నాడో. ఆ లైటింగ్స్‌లో ఎంత బావుందో చూడటానికి. ఇక్కడ మేము క్యూ లైన్‌లో ఉన్నామనమాట. క్యూ లైన్‌లో ఉండి చుట్టూ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. గోపురం పైన విమానం వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఇక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఈ గుడి నాకు తెలిసి ఎట్లా ఉందంటే అచ్చం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్ళినట్టే ఉందనమాట. ఎందుకంటే గుడి లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా విగ్రహం కూడా సేమ్ అచ్చం మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉందనమాట. అంతే కదండీ! చుట్టూ గూడా హనుమంతుడి టెంపుల్ ఉంది. అలాగే ఇంకా ఏవో దేవతల టెంపుల్స్ అయితే ఉన్నాయండి. నాకు కరెక్ట్‌గా పేర్లైతే గుర్తులేదు, మర్చిపోయాను. ఇక ఈ రోజైతే ఉత్తర ద్వార దర్శనం అని చెప్పారు కదా! అందుకనేసి ఈ గుడి ప్రాంగణంలోనే ఒక పక్కన వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాలు పెట్టేసి ఒక చిన్న ఆలయంలాగా డెకరేట్ చేసేసి ఉత్తర ద్వారం మొఖం తిప్పేసి పెట్టినారండి. ఇక్కడ లోపల దర్శనం చేసుకొని గుడి చుట్టుకుంటూ మళ్ళీ ఉత్తర ద్వారం అనుకొని లోపలికి పోయి అలా దర్శనం చేసుకొని బయటకొచ్చేలాగా ఏర్పాటు చేసినారనమాట. అసలు ఎంత రష్‌గా ఉందో చూడండి. అనుకోకుండా వచ్చినా కూడా చాలా మంచిగా దర్శనం అయితే అయ్యింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇలా మేము లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చే లోపల ఆ క్యూ లైన్ అయితే ఫుల్‌గా పెరిగిపోయిందండి. మేమొచ్చే టైంలోనే తక్కువగా ఉండే. తర్వాత అయితే ఫుల్‌గా పెరిగిపోయింది. లోపల నుంచి మెయిన్ రోడ్‌లోకి ఉందనమాట క్యూ లైను. అసలు చాలా రష్ అనమాట. అమ్మ! ఎట్లో ముందే వచ్చింది ఇంకా మంచిదయింది అనేసి అనుకున్నాము. మనం అనుకోలేదు గదా! ఇంత రష్ ఉంటదని. ఇదైతే గుడికి పోవడానికి ఇక సాయంత్రం టైంలో నేను అన్నీ కూడా రెడీ చేసుకొని, డోర్ లాక్ చేసుకొని కిందకైతే వస్తున్నాను. అప్పటికే మా బావ కింద కారాలు, మిరియాలైతే నూరేస్తున్నారనమాట. ఎంత టైము, ఇంక ఎంతసేపు రావాలి గదా గబగబా అనేసి.
ఇంతలా అరిచి అక్షింతలు ఎందుకు వేయించుకున్నానంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇంట్లో పూజ రూమ్ అనేది నేను ఎలా డెకరేట్ చేసినానో మీకు చూపిస్తున్నాను. ఇది నేను ఇలా చేయాలి అనేసి అనుకోలేదు. ఎందుకో అనిపించింది. సాటర్డే వచ్చింది, ఏకాదశి, చక్కగా వెంకటేశ్వర స్వామికి బియ్యపు పిండితో ప్రమిదలు చేసి దీపారాధన చేద్దాము బావుంటుంది అనేసి ఫస్ట్ అనుకున్నాను. తర్వాత అప్పుడు ఒకసారి మీకు ఒక వీడియోలో పోస్ట్ చేశాను గుర్తుందా అండి? సాటర్డే అనేసి 7 శనివారాల పూజ అని చెప్పి అప్పుడైతే నేను ఈ పిండి ప్రమిదలోనే దీపాలు వెలిగించాను. ఎందుకో ఫోన్ చూస్తూ ఉంటే నాకు ఆ వీడియో కనిపించింది. వెంటనే అనిపించింది ఈరోజు కూడా దేవుడి యొక్క పూజ చేసేటప్పుడు చక్కగా అలంకరించుకొని బాగా డెకరేట్ చేసుకొని దీపాలు వెలిగిద్దాము, అందంగా చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇక ఇంట్లో పనులన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ అయిపోయినాయి. త్వరగానే అయిపోయినాయి కదా, ఇంకా ఖాళీయే కదా, చక్కగా డెకరేట్ చేసి అలంకారం చేసి పూజ చేద్దాము అనుకునేసి స్టార్ట్ చేసిన అనమాట. ఇక అప్పుడు ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే మందారం ఆకులండి ఇవి. నాకు ఆ ఐడియా వచ్చింది. మందార ఆకులతో ఇలా డెకరేట్ చేసి చేద్దాము బావుంటుంది అనిపించింది. ఇక అంతే ఎళ్లి కోసుకొచ్చి ఇలా డెకరేట్ చేసి పూజ చేసి అన్నీ కంప్లీట్ చేసేసరికి 12 అయింది. రోజు నేను తెల్లవారుజామున 5:30, 6 ఆ టైంలో దీపారాధన అయితే చేస్తున్నాను. ఇక ఈరోజు మా బావ చేసి వెళ్ళారు. అదే కడ్డీలు వెలిగించి దండం పెట్టుకొని వెళ్ళారు. నేను ఇంకా ఇలా కొంచెం లేట్‌గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసి అయితే చేసినా అనమాట. ఇదంతా అయ్యేసరికి ఏమైందంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా! కాస్త హెడ్‌ఏకు, తలంతా తిరగటము ఒకలా అయిపోయిందనమాట బాడీ. కార్తీక మాసంలో ఉన్నాను కదండీ! ఇంకా అప్పుడు ఉండటమే. మళ్ళీ అసలు ఉపవాసాలైతే చేయట్లేదు. చాలా వరకు తగ్గించేసినాను హెల్త్ ఇష్యూ వల్ల. ఇక అయితే ఈరోజు చేద్దామని ట్రై చేసినా అనమాట. మధ్యాహ్నం వరకు ఉన్నాను కానీ, ఇక ఆ తర్వాత నా వల్ల కాలేదు. నాకింక ఇట్లా బాలేదని చెప్పేసరికే మా బావకి చాలా కోపం వచ్చింది. దేవుడికి ఉపవాసం చేయాల్సిన పని లేదు. నువ్వు భక్తిగా పూజ చేయి చాలు. ఇలా చేయమాకు అని చెప్పి ఫుల్‌గా అరిచేసినారనమాట. చాలా అక్షింతలు వేయించుకున్నా. ఇక వెంటనే పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా దేవుడికి దండం పెట్టుకునేసి తినేసినాననమాట. ఏది చేసినా వాళ్ళ కోసమే చేసేది. అది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండు. ఇంకా అక్షింతలయితే తప్పలేదనుకోండి. ఇంకా అలా అయితే సైలెంట్ అయిపోయినాను. ఇక ఇలా చూడండి నేను ఆకులతో ఇలా డెకరేట్ చేస్తూనే అసలు ఐడియా లేదు కదా! నేను ఒకలా పెట్టటం, మళ్ళీ ఇది కాదు ఇంకొక మోడల్‌లో ఇలా పెడదామా, అలా పెడదామా ఇలా నాకు నేనే థింక్ చేసుకుంటూ ఇలా డెకరేట్ చేసినాననమాట. తీరా చూస్తే ఏముంది సింపులే కదా అనిపిస్తుంది. కానీ ఇలా చేయడానికి కూడా నేను ఆలోచించుకొని చేస్తే గానీ నాకు ఈ డిజైన్ రాలేదు. అది సంగతి.